హలో గైస్, నమస్తే. దీన్నే కొండని తవ్వి ఎలుకను పట్టడం అంటారు అనే సామెతని చిన్నప్పటి నుంచి ఏదో ఒక టైంలో వినే ఉంటాం కదా. ఆ సామెతకి పర్ఫెక్ట్ నిదర్శనమే ఈ వీడియో. ఇలా ఎందుకంటున్నానంటే ఈ వీడియో చివరి వరకే చూడండి, మీకే అర్థమవుతుంది. ఖాళీగానే ఉన్నాం కదా, పైగా వీకెండ్ చేపలు బట్టి ఫ్రై చేసుకుందాం వస్తావా అని ఒకటి అడిగితే ఊపుకుంటా వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూ గట్టు మధ్యలో గుంతలో చేపలు. చూడడానికి వినడానికి బాగానే ఉన్నా ఆ చేపలు పట్టడానికి మేము పడిన కష్టాలే కొంచెం బాధగా ఉంటుంది. ఉదయం 8 గంటలకు మొదలైన మా చేపలు పట్టడం మొదటి దశగా గుంత చుట్టూ ఉన్న గట్టిని ఓ పక్కగా కొట్టి ఓ కాలువలా చేసి గుంటలోని నీటిని ఓ టబ్బు సాయంతో పారపోసాము. దాదాపు 2 గంటల ప్రయత్నం తర్వాత గుంటలో కనీసం ఓ 10% నీటి మాత్రమే బయటకు పంపించగలిగాము. దాదాపు 2 గంటలు శ్రమించిన తర్వాత మాకెందుకో ప్లాన్ ఏ వర్కౌట్ అని క్లియర్గా అనిపించింది. సో ప్లాన్ బి. ఆ గుంటలో నీళ్లు మేము బయట పోయాలనుకున్న దానికి కారణం ఆ గుంటలో బురద శాతం మరియు ముళ్ళులు ఎక్కువగా ఉండడం వల్ల. మనమైతే కొద్దిసేపు కష్టపడితే రెస్ట్ తీసుకోవాలి, అదే మిషన్ అయితే రెస్ట్ అవసరం లేదు కదా. అందుకే ఈసారి మోటార్ సాయంతో ఆ గుంతలోని నీళ్ళు బయట పంపించాలని ఫిక్స్ అయిపోయాము. అందుకే ఇంటికి వెళ్ళాం, ట్రాక్టర్ తెచ్చాం, ట్రాక్టర్ పైన మోటార్ పెట్టాం, మోటార్ని ఇలా తీసుకెళ్తున్నాం. చూసారుగా మా వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో. చేపలు పట్టడంలో ఎంతో కొంత నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఈసారి చేపలు పట్టడం మాత్రం మా లైఫ్లో గుర్తుండిపోయేలా ఉంది. ఎన్నిసార్లు చేపలు పట్టడానికి వెళ్ళామా, చూసామా, పట్టామా, చేసామా, తిన్నామా ఇలా ఉండేది. కానీ ఈసారి మాత్రం వెళ్ళాము, చూసాము, కానీ పడతామా లేదన్నదే తెలియట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినా మహా అయితే 1 అవర్, మ్యాక్స్ 2 అవర్స్ మాత్రమే కష్టపడితే చాలు. ఎంతో కొంత చేపలు తెచ్చి ఫ్రై చేసుకునేవాళ్ళం. కానీ ఈ గుంతలో మొత్తానికి చూసుకుంటే ఒక 2 కేజెస్ ఉంటే ఎక్కువ. ఆ టీంకి ఏ దిష్టి తగిలిందో ఏమో. ప్లాన్ ఏ ఎలాగో ఫెయిల్ అయింది. ప్లాన్ బి అన్న సక్సెస్ అవుతుంది అనుకుంటే అంతా సెట్ చేసుకుని మోటార్ ఆన్ చేసే టైంకి పవర్ కట్. ఏం చేస్తాం, మా దరిద్రం అలా ఉంది. ఇక చేసేదేం లేక లంచ్ బ్రేక్కి ఇంటికి వెళ్ళాము. ఇక ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కరెంట్ వచ్చింది, మోటార్ ఆన్ చేసాము. ఫైనల్గా మా మోటార్లో నీళ్ళు వచ్చాయి. ఫైనల్ గా కొండ ప్లాన్ బి ఎగ్జిక్యూషన్ అయితే స్టార్ట్ అయింది, కానీ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదే మేము చేపలు పట్టడానికి ఎంచుకున్న గుంత. మోటార్ వేయడం ద్వారా గుంటలో నీళ్ళు తగ్గుతున్నాయా లేదా చెక్ చేయడానికి ఓ చిన్న పుల్లనైతే ఇక్కడ చెక్కుతున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం నీరు ఆ చిన్న పుల్ల కంటే తగ్గుతుందా లేదా అనేసి. మోటార్లో నీళ్లు వెళ్తుంటే మా ఆనందానికి అయితే అవతలేదు. ఇక గుంటలో నీటి శాతం అయితే చాలా తగ్గుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక కొరమైన కూడా కనబడుతుంది. ఉన్న దరిద్రాలే చాలదన్నట్టు మా బ్యాచ్లో ఇంకో దరిద్రుడు దాన్ని పట్టుకుని లోపలి తరిమేశాడు. అయితే ఫైనల్గా అయితే ఆ చేపను పట్టుకున్నాం. ఇక ఫైనల్గా మేము ఆ గుంటలో పట్టిన చేపలు ఇవి. మాకంటే మా బొడ్డోడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆ చేపలు చూడంగా. ఇదే మనం అక్కడ మిస్ చేసుకున్న కొరమేను. తీసుకోరా బొడ్డోడా. మా బొడ్డోడు దాన్ని చూస్తే చాలా భయపడుతున్నాడు. సరే అయ్యింది, ఏదో అయింది. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే నైట్ 7:30 అయింది. చేపల ఫ్రైతో సర్దుకుందాం అనుకున్న మాకు మా బామ్మతి బిర్యానీ పార్టీ ఇస్తానన్నాడు. వద్దంటామా? సో చేపల ఫ్రైతో పాటు బిర్యానీ కూడా చేయాలని ఫిక్స్ అయ్యాము. బిర్యానీ చేసేలోపు చేపలను అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాము. బిర్యానీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇక నా వంతు చేపల ఫ్రై చేయడం. ఇక చేసిన బిర్యానీని దమ్ పెట్టి పక్కన పెట్టి ఒక్కో చేప ముక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం మొదలుపెట్టాము. చూసారుగా చేప ముక్కలు ఎలా ఆయిల్లో బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు చేపల ఫ్రై చేయడం కూడా అయిపోయింది. బిర్యానీ కూడా చూడండి ఎలా ఉందో. మొత్తం దమ్ పెట్టుకున్నాక స్మెల్ చూస్తూ ఉంటే అసలు నూరూరిపోతుంది అంతే. ఇప్పుడు టైం చూస్తే 11 అయింది. ఉదయం 4గురితో స్టార్ట్ అయిన మా చేపలు పట్టడం నైట్ బిర్యానీ కంప్లీట్ అయ్యేసరికి 17 మందితో ముగిసింది. చూసారుగా మా బ్యాచ్ ఎలా ఉందో. ఉదయం నుంచి ఎంత కష్టపడ్డా సరే సాయంత్రం అయ్యేసరికి అందరూ ఒక్కసారిగా కూర్చొని తింటే మేము పడ్డ కష్టానంతా మర్చిపోయాము. మేము పడిన కష్టం విలువ 15 గంటలు అనుకుంటే దాని ఫలితమే ఒక బిర్యానీ ప్లేటు, 2 చేప ముక్కలు. అందుకే అన్నాను కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటే ఈ వీడియోని. ఇప్పటికైనా అర్థమైందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సునీత కిడ్స్.